నమస్తే, వెల్కమ్ టు వాయిస్ విత్ ఎమ్మెల్యే. ఈరోజు తమ వాయిస్ వినిపించేందుకు మనతో ఉన్నారు కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ గారు. నమస్తే సంజయ్ గారు. నమస్కారం అండి. ప్రైమ్ 9 న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. నమస్తే సార్. డాక్టర్ సంజయ్ గారి నుంచి ఎమ్మెల్యే సంజయ్ గారిగా మారి 18 నెలలు ఎలా ఉంది సార్? బ్రహ్మాండంగా ఉంది. డాక్టర్ అయినా ఎమ్మెల్యేగా కూడా రెండిట్లో మన ఇంటరాక్షన్ అంతా కూడా ప్రజలతోనే ఉంటుంది. సో ప్రజల పక్కతో ఉన్నప్పుడు ప్రతిసారి కూడా నాకు చాలా ఆనందంగా ఉంటుంది. వాళ్ళ కష్ట సుఖాల్లో పాలు పంచుకోవడం కానీ, వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా డాక్టర్ కూడా అదే అలవాటు కాబట్టి ఇది కూడా చాలా. అప్పుడప్పుడు రాజకీయ నాయకుల ప్రవర్తనలు, రాజకీయ నాయకుల పిచ్చి చేష్టలు తప్ప మిగతా అన్నీ కూడా గత 18 నెలల నుంచి రాజకీయాల్లో ఆనందంగా ఉంది. అది ఒక్కడే బాధ ఏంటంటే అప్పుడప్పుడు తెలంగాణ రాష్ట్ర గ్రోత్ స్లో అయిపోయిందని చెప్పి బాధ తప్ప అదర్వైజ్ ఐమ్ యాక్చువల్లీ కంటెంట్. ప్రజలతో ఏ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు కూడా ఎలా అయితే మెడిసిన్లో కంటిన్యూస్గా మనం ప్రజలతోనే ఉంటాం, సో దీంట్లో కూడా కంటిన్యూస్గా ప్రజలతోనే ఉంటాం. అంటే రెండు ఛాలెంజింగ్ రోల్స్. ఏంటంటే మీరు చేసిన ప్రతి ఎక్స్పీరియన్స్లో కూడా వాళ్ళ నుంచి ఒక గౌరవం ఉంటుంది, దైవత్వం ఉంటుంది, ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి పేషెంట్ నుంచి డాక్టర్కి. బట్ ఇక్కడ ఏంటంటే మీరు ఎంత మంచి చేసిన విమర్శలు ఇవన్నీ కొన్ని కామన్గా వస్తూ ఉంటాయి. ఎలా బ్యాలెన్స్ చేస్తారు రెండు కూడా? బాగా చెప్పారు మీరు. సో దానికి తేడా మీరు బ్రహ్మాండంగా చెప్పారు. దాంట్లో అన్నీ కూడా నా కంట్రోల్లో ఉంటాయి. సర్జరీ చేయడం నా కంట్రోలే, నాకు పేషెంట్ అవుట్కమ్ రేపు పొద్దున ఏముంటుందో అన్నీ తెలుసు. ఇవాళ రేపు మీరు అన్నట్టు రాజకీయాల్లో ఎవరు మీ మీద రాళ్ళు పడేస్తున్నారో తెలీదు, ఎవరు బట్టగాల్చి పడేస్తున్నారో తెలీదు, ఎవరు ఎందుకు విమర్శిస్తున్నారో అర్థం కాదు మనకి చాలాసార్లు. ఇది తప్ప నిజానికి చెప్పాలంటే రెండిట్లలో మాత్రం సమానంగా నాకైతే అదే ఆనందం పొందుతా ఉన్నాను. ఎస్, మీరు అన్నట్టు అంతకుముందు డాక్టర్గా ఉన్నప్పుడు ఎవ్రీథింగ్ అంటే ప్రతి ఒక్క విషయం నీ కంట్రోల్లో ఉంటుంది. నీ సర్జరీ తెలుసు, నీకు రేపు పొద్దున అవుట్కమ్ ఏంటో తెలుసు, పేషెంట్ ఎలా ఉండబోతున్నాడో తెలుసు, అన్నీ కూడా తెలుసు నీకు చాలా వరకు. ఇక్కడేమో సో ఇక్కడేమో ఎవరు నిన్ను టార్గెట్ చేస్తున్నారో అర్థం కాదు జనరల్లీ. అదర్వైజ్ రెండిట్లో ప్రజలు మాత్రం ఆ ప్రజల పాటు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఎస్, డెఫినెట్గా సార్. ఎందుకంటే నేను చెప్పేది అదే, డాక్టర్ కంటే డిగ్నిటీగా అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరి నుంచి ఏదో ఒకటి ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాంటి విన్నప్పుడు ఏం ఫీల్ అవుతూ ఉంటారు? ఉంటుంది, కానీ ఐ మీన్ ఛాలెంజెస్ ఉంటాయి, దాంట్లో కూడా ఛాలెంజెస్ ఉంటాయి, దీంట్లో కూడా ఛాలెంజెస్ ఉంటాయి. ఛాలెంజ్ ఎదుర్కొని అంటే అదే మీరు ఈ ప్రశ్న ఎందుకు అడగాల్సి వచ్చిందంటే, అంతకుముందేమో రాజకీయాలు అంటే కేవలం ప్రజల అభివృద్ధి, ప్రజల కష్ట సుఖాలు తీర్చడం అలా ఉండేది. ఇవాళ రేపు రాజకీయాల్లో కొద్దిగా అనవసరమైన క్యారెక్టర్ అసాసినేషన్లు, అనవసరమైన బూత్ మాటలు, అనవసరంగా అసభ్యంగా మాట్లాడడం ఇది ఎక్కువ అవుతుంది కాబట్టి ఆ ప్రశ్న వస్తుంది. లేకపోతే యాక్చువల్లీ రాజకీయాల్లో కూడా హుందాగా రాజకీయం చేసుకుంటూ పోతూ కేవలం ప్రజల వైపు నుంచి ఆలోచించి, కేవలం ప్రజల అభివృద్ధి గురించి ఆలోచించి, కేవలం సంక్షేమం గురించి ఆలోచిస్తే ఈ ప్రశ్న అంతకంటే హుందాగా ఉంటుంది. యాక్చువల్లీ అంతకంటే హుందాగా ఉంటుంది. ప్రజలు కూడా మన ఫోటోలు పెట్టుకుంటారు. ఎందుకంటే ప్రజల్లో నమ్మకం ఎందుకు తగ్గుతా ఉంది రాజకీయ నాయకుల మీద? మన ప్రవర్తనతోనే ప్రజలకి మన మీద నమ్మకం తగ్గుతూ ఉంది మెల్లిమెల్లిగా. ఎందుకంటే మనం మాట్లాడే పద్ధతులు, డిస్కషన్లు ఉండవు. ఇవాళ రేపు అభివృద్ధి గురించి డిస్కషన్ ఉండదు, సంక్షేమం గురించి డిస్కషన్ ఉండదు. గట్టిగా అరవాలి, వితండవాదాలు చేయాలి, ఎవరు ఎక్కువ తిడితే వాళ్ళకి పబ్లిసిటీ ఎక్కువ వచ్చింది. అది మనం యాక్చువల్లీ రాజకీయ నాయకులు వాళ్ళే ఆలోచన చేసుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే మనం చేసిన విధానంలోనే ప్రజలకి మన మీద నమ్మకం పోతా ఉంది. లేకపోతే ప్రజలకు మన మీద గౌరవం పెరుగుతుంది తప్పకుండా. 100% మనం మంచి పనులు చేసుకుంటూ రోజు ప్రజల గురించే మాట్లాడి కేవలం దాని గురించి మాట్లాడుకుంటూ పోతే మనం ఎందుకు ప్రజల సంక్షేమం, ప్రజల అభివృద్ధి గురించి మనం ఎన్నుకుంది ప్రజలు. సో మనం డిస్కస్ చేయాల్సింది అది కాకుండా మిగతావన్నీ పనికిరానివన్నీ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళకు కూడా మన మీద నమ్మకం దొరుకుతూ ఉంది. సో 100% నాయకులందరూ ఆలోచన చేసి అందరూ కూడా సరైన పద్ధతిలో ఉంటే తప్పకుండా దీంట్లో కూడా ప్రజలు బాగా గౌరవిస్తారు 100%. ఎందుకంటే ఇప్పుడు కొన్ని రోజులుగా మీరు చెప్పినట్టుగా ఇది కంటిన్యూ అవుతుంది, మళ్ళీ అవి రిపీట్ అవుతాయి అనుకోవచ్చు. మళ్ళీ చూడగలం ఆ స్వర్ణయుగాన్ని. వస్తుందండి, తప్పకుండా వస్తుందండి. తప్పకుండా ఎప్పుడైనా ప్రజలు గ్రహిస్తారు. ఇలాంటివి ఎప్పుడో ఒక రోజు తప్పకుండా తిరస్కరిస్తారు. ఎందుకంటే ఆఖరికి వాళ్ళకి కావాల్సింది ఏంటి? ప్రజలకు కావాల్సింది మంచి అభివృద్ధి కావాలి, మంచి సంక్షేమం కావాలి. రోజు ఇవే డిస్కషన్లు, రోజు ఈ పిచ్చి డిస్కషన్ నడుస్తూ ఉంటే వాళ్ళకు కూడా రోజు గుర్తుపడతారు ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఎండ్ ఆఫ్ ద డే మనకేం జరిగింది, మనకు మంచి జరిగిందా లేదా అని ప్రజలు చూసుకుంటారు. సో తప్పకుండా మళ్ళీ 100% మంచి రోజులు వస్తాయి. దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఐఎమ్ కాన్ఫిడెంట్. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఎప్పుడు ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలో అలా చెప్తారు. ఇప్పుడు ఎక్కువ మనం చాలామంది రాజకీయ నాయకులు అనుకోవాలంటే నాకంటే గొప్పవాడు అనుకుంటారు. కాదు,
ప్రజలు మనకంటే గొప్ప వాళ్ళు ఎప్పుడైనా. వాళ్ళు మనకి ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు వాళ్ళు. అవును, సమయం వచ్చినప్పుడు చూసి కొడతారు. సమయం వచ్చినప్పుడు కొడతారు వాళ్ళు, 100% కొడతారు. రైట్ సార్. అంటే కోరుట్ల అనేది ఇప్పుడు మీ కుటుంబం అడ్డాగా మారిందని చెప్పుకోవాలంటే ఏ విధంగా అనుకోవాలి? ఎందుకంటే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారు ఇప్పుడు ఆయన గురించి ప్రత్యేకించి ఆయన ఒక లెజెండరీ ఎమ్మెల్యే, 4 సార్లు ఎమ్మెల్యే గెలిచారంటే ప్రజలు ఎంత విశ్వాసం ఉంచారో తెలుస్తుంది. ఇప్పుడు ఆయన వారసత్వం కొనసాగిస్తూ మీరు కంటిన్యూ అవుతున్నారు. ఆ లెగసీ కంటిన్యూ చేయాలి, ఆ రెస్పాన్సిబిలిటీ ఇంకా పెరిగింది అనుకుంటున్నారా? 100% రెస్పాన్సిబిలిటీ పెరిగింది, ఇస్ నో డౌట్ అబౌట్. నేనేమంటానంటే ఆనెస్ట్లీ స్పీకింగ్, ఏదో మా నాన్నగారు నేనని కాదు, నేనేం చెప్తానంటే ఇది బీఆర్ఎస్ పార్టీ అడ్డా. కొరుట్ల కాన్స్టిట్యున్సీస్ బీఆర్ఎస్ పార్టీ అడ్డా. పూర్తిగా ప్రజలకి బీఆర్ఎస్ పార్టీ మీద నమ్మకం ఉంది. సో నిజానికి ఉదాహరణకి మొన్న జరిగిన ఎలక్షన్లో కూడా హైదరాబాద్లో అన్ని సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది కంప్లీట్గా. అవును. కానీ కొద్ది రూరల్ ఏరియాస్లో కొన్ని సీట్లు మనకి తగ్గినాయి ఇప్పుడు. కానీ కొరుట్ల కాన్స్టిట్యున్సీలో మీరు అన్నట్టు కింద నాన్నగారు 4సారి, నేను నెక్స్ట్ ఇప్పుడు నేను కొత్తగా వచ్చాను 5సారి అయినా కూడా ప్రజలు మళ్ళీ కూడా బీఆర్ఎస్ని ఎన్నుకున్నారు. అంటే అది బీఆర్ఎస్ పార్టీ అడ్డా. యాక్చువల్లీ బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న కాన్ఫిడెన్స్, ఎస్. దానికి తోడు నిజంగా ఏ నాయకుడైనా 1 2 సార్లు 3 సార్లు గెలవాలంటే నిజాయితీగా పనిచేసి ప్రజలతో నిజంగా పనిచేస్తానే అన్నిసార్లు గెలవగలుగుతాం మామూలుగా. లేకపోతే మా నాన్నగారు చేసిన మంచి పనులు కాబట్టే నన్ను కూడా ప్రజలు ఆదరించినారు. ఎండ్ ఆఫ్ ద డే ఈసారి నేను ఫస్ట్ ఎలక్షన్ ఫైట్ చేస్తున్నాను. నేను నన్నైతే మా నాన్నగారు కొడుకులాగానే చాలా మంది ఆదరించారు, అందులో డౌట్ లేదు దానిలో. సో నాన్నగారు చేసిన మంచి పనులన్నీ, కేసీఆర్ గారు చేసిన పథకాలు, నాన్నగారు చేసిన మంచి పనులు, నిజాయితీగా పనిచేశారు కాబట్టి ప్రజలు నన్ను కూడా. అంటే మీరు ప్రజలతో మమేకమైంది కూడా ప్లస్ అయింది అనుకోవచ్చు డాక్టర్కి మీరు చేస్తే. ఎందుకంటే కేవలం అదొక్కటి దాన్నే చూసి ప్రజలు ఓటేస్తారంటే అది కూడా మన పూర్తి అది ఒక భాగం. అంటే ఆనెస్ట్లీ నేను కూడా ప్రజలతో మమేకం అవుతూ ఎప్పటి నుంచో నేను అందరికీ, అంటే నేను ఇంతకుముందేమో ఇప్పుడేమో రాజకీయాలకు వచ్చా కాబట్టి అన్నీ చూస్తాను. కానీ అంతకుముందు జనరల్లీ మెయిన్లీ హెల్త్, జాబ్స్ 2 చూసుకునేవాడిని. హెల్త్ అన్ని క్యాంప్స్ చేసేవాడిని అంతకుముందు కూడా. ఎవరు హైదరాబాద్కి వచ్చినా వాళ్ళందరికీ ట్రీట్మెంట్స్ ఇప్పించేవాడిని. సో ప్రజలకు అలా 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 తెలుసు నేను. కానీ దాన్ని ఆ ఒకదాంతో ఎలక్షన్ గెలవడం కష్టం. మా నాన్నగారు మంచి పని చేసినారు కాబట్టి అది కూడా నాకు తోడైంది. నాకు కేసీఆర్ గారు బ్రహ్మాండమైన సంక్షేమ పథకాలు అక్కడ అందరికీ అందినాయి ఆ ఫలితాలు. కాబట్టి నన్ను ప్రజలు గెలిపించారు. నిజానికి నేను నార్మల్ మ్యాన్, నేను ఏదో పెద్ద గొప్పనుడు కాదు. ఆయన ప్రజలు మమ్మల్ని గెలిపించారంటే నిజంగా కొరుట్ల కాన్స్టిట్యున్సీ ప్రజలకు కూడా రుణపడి ఉండాలి మేము. ఎందుకంటే ఆ బాధ్యత ఇంకా పెరుగుతుంది. మీరు అడిగారు ప్రశ్న, ఇప్పుడు బాధ్యత పెరుగుతూ ఉందంటే ఇన్నిసార్లు గెలిపించారు, బాధ్యత ఇంకా డబుల్ అవుతూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు చాలామంది రాజకీయాల్లోకి వస్తారు. నేను మొదటిసారి వచ్చాను, ఇన్నేళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను, అయినా కూడా ఆశీర్వదించారు నన్ను అంటే నా బాధ్యత ఇంకా డబుల్ ఫోల్డ్, ట్రిపుల్ ఫోల్డ్ అయింది నాకు. సో తప్పకుండా అదే బాధ్యత, అదే నిజాయితీగా 100% ప్రజలకి నేను చేయగలిగిందల్లా చేస్తాను. ఎస్, అపోజిషన్లో ఉన్నాం కాబట్టి కొన్ని పనులు చేయలేకపోతున్నాను, నిజంగా ఒప్పుకోవాలి. అపోజిషన్లో ఉన్నప్పుడు అప్పుడు అదే అంటున్నాను కదా ఇంతకుముందు, రాజకీయ నాయకులందరం కూడా మన రాజకీయాలు మన డెమోక్రసీలో ఇంకా పరిణితి చెందాలి. అంటే ఇంకా ఆలోచన మంచిగా ఉండాలి. అపోజిషన్ ఎమ్మెల్యే కదా ఒక పని ఆపడం అలాంటివి ఉండకూడదు. కేవలం ఎన్నికలప్పుడే రాజకీయాలు ఉండాలి, కానీ ఎన్నికలు అయిన తర్వాత అభివృద్ధి వైపుగా వెళ్తే ఎలక్షన్లప్పుడే రాజకీయాలు ఉండాలి. రాష్ట్రానికి బాగుంటుంది. కొన్ని పనులు చేయలేకపోతా ఉన్నాము ఈ గవర్నమెంట్లో తప్ప. అదర్వైజ్ నేను నా బాధ్యతగా ఇప్పటికి కూడా ఆరోగ్యం, ఉద్యోగాలు కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. నా పర్సనల్గా అవన్నీ కంటిన్యూ చేస్తూ ఉన్నాను. ఎస్, కొన్ని పనులు ఇంకా గవర్నమెంట్ నుంచి సహకారం అందట్లేదు అనిపిస్తుంది. అయితే నేను కమెంట్ చేయడం కాదు, కానీ ఇంకొద్ది సహకారం పెరిగితే చాలా వరకు బాధ ఎక్కడ వద్దంటే చాలా వరకు ఇంకా ఆ రోజు కేసీఆర్ గారు శాంక్షన్ చేసినాము, నాన్నగారు ఉన్నప్పుడు చేయాల్సిన పనులే ఇంకా అట్లా ఆగిపోయినాయి. అవి చేసినా కూడా చాలా మా కాన్స్టిట్యున్సీలో చాలా వరకు పనులన్నీ అయిపోతాయి. అంటే రీసెంట్గా మీరు ఏ ఒక్క ఇష్యూ వచ్చినా మీ వాయిస్ వినిపిస్తూ ఉంటారు. తప్పకుండా బనకచర్లకు సంబంధించి అసలు ఈ ప్రభుత్వానికి అసలు అవగాహన లేదని చెప్తున్నారు. ఏంటి అసలు బనకచర్ల ఇష్యూకి సంబంధించి మీకున్న అవగాహన ఏంటి, అసలు మీరేం చెప్తారు? సో బేసికల్లీ మీరు చూస్తే ఈ మధ్య బనకచర్ల గురించి మొట్టమొదటిలో మా పార్టీ వైపు నుండి మాజీ ఇరిగేషన్ మంత్రి హరీష్ గారే ప్రశ్నించడం మొదలుపెట్టారు. అప్పటి వరకు కనీసం ఇక్కడ ఉన్న ప్రభుత్వంలో ఏ ఒక్కరు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఇద్దరు కూడా కనీసం వాళ్ళకి ఏమవుతుందో కూడా తెలియదు. హరీష్ గారు ప్రశ్నించిన తర్వాత అప్పుడు ఒక వెనకాల లెటర్ వేసేసి మేము కూడా అడిగాము వాళ్ళని, కేంద్ర ప్రభుత్వాన్ని అడిగామని చెప్పి లెటర్ రాశారు. రిపీటెడ్గా అడుగుతూ ఉంటే అప్పుడు కానీ ఈ ప్రభుత్వం నిధులు ఇచ్చింది. వెల్ అండ్ గుడ్, ఫైన్, నో ప్రాబ్లం, లేచారు. నిధులు లేచిన తర్వాత మళ్ళీ మీరు చూస్తే ముఖ్యమంత్రి గారు కేవలం ఎంపీని పిలిచి ఒక మీటింగ్ పెట్టారు. మళ్ళీ మనం పిలవలేదు, మమ్మల్ని ఎవరిని అసెంబ్లీలో ఉన్న ఆల్ పార్టీ మీటింగ్, అఖిల పక్షాలు ఆల్ పార్టీ మీటింగ్ అసెంబ్లీలో ఎవరిని పిలవలేదు, కానీ ఎంపీని పిలిచారు కొంతమంది. వెల్ అండ్ గుడ్, సరే. అక్కడ ఇంకా క్లియర్గా అంటే బాధ వస్తుంది ఎక్కడ అంటే అసలు బనకచర్ల ఎక్కడుంది, అలాంటి ప్రశ్నలు అడుగుతున్నారంటే మీకు అర్థమైంది కదా. అలాంటి ప్రశ్నలు అడుగుతున్నారంటే కనీసం ఇప్పటి వరకు దాని మీద ఏమాత్రం హోంవర్క్ చేయలేదు. అసలు బనకచర్ల ఇష్యూ ఏంటో మీకు తెలియదు అన్నట్టే కదా. మీరు క్లియర్గా ఆ రోజు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో మీ ఇరిగేషన్ అడ్వైజర్తో మీరు ప్రశ్నలు అడుగుతా ఉన్నారు. ఆయన
బాధ అయింది. ఇంకోటి ఆ అడ్వైజర్ గారికి కూడా తెలియదు ఎక్కడ ఉందో అని చెప్పేసి. ఇది 4 కోట్ల తెలంగాణ ప్రజలకు సంబంధించిన విషయం. మనకి ఎక్కువ నీళ్ళు వచ్చేది గోదావరి నీళ్ళలోనే. ఆ గోదావరి నీళ్ళే పోతా ఉన్నాయి. కనీసం హోంవర్క్ చేయలేదు గవర్నమెంట్ అంటే మీరు ఒకసారి ఆలోచన చేయండి. అందుకొరికి ఆ రోజు మేము ఆ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. బనకచెర్లలో ఏమవుతా ఉంది అంటే ఇప్పుడు మనకి మన గోదావరి నీళ్ళు కిందికి పోయినప్పుడు వాళ్ళు ఇప్పుడు ప్రాజెక్ట్ కట్టేస్తారు. ప్రాజెక్ట్ కట్టిన తర్వాత రైపేరియన్ స్టేట్స్ అని అంటే ఎవరైతే ప్రాజెక్ట్ కట్టుకుంటారో వాళ్ళకి హక్కు వస్తుంది. సో ముందు మన హక్కుని డిసైడ్ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళకి వాటర్ ఇవ్వాలి అని గొడవ మన పోరాటం. ముఖ్యమంత్రి గారు ఏమంటారు మొన్న, ఇంకా సరే అన్నీ అయిపోయినాయి, ఇంకా ముఖ్యమంత్రి గారు యాజ్ యూజువల్ ఇక గట్టిగా అరవడము, బూతులు మాట్లాడడం కదా ఆయనకు వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు మాకు 1000 టీఎంసీలు మాకు అలాట్ చేసి నువ్వు ఎన్ఓసీ ఇచ్చేసి అంట, నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వాలంట చంద్రబాబు నాయుడు గారు. దీంట్లో 500, దేంట్లో కృష్ణాలో. అది మన హక్కు, మనకి ఎప్పుడో అలాట్ అయిన నీళ్ళు. ఏంటి 960 టీఎంసీలు మనకి ఎప్పుడో అలాట్ అయిన నీళ్ళు. నువ్వు నాకు ఎన్ఓసీ, చంద్రబాబు నాయుడు గారు ఎన్ఓసీ ఇవ్వడానికి నాకు అసలు అర్థం అవ్వట్లేదు. మనకి ఇప్పటికే ఇన్ని సంవత్సరాలు తెలంగాణలో పాటలు పాడుకున్నాం. నా తలాపున గోదావరి, నా భూమి ఎడారి అని చెప్పేసి. గోదావరి, ఇప్పుడు నేను కూడా గోదావరి పరివాహకంలో ఉన్న ప్రాంతం నుంచి వచ్చినామండి. నీళ్ళన్నీ వెళ్ళిపోతూ ఉన్నాయి. మాకు ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాం. మాకు ఒక గంగా అంటాం, దాని గోదావరి నీళ్ళు కనబడతాయి రోజు. నా కాన్స్టిట్యున్సీ, నా నేటివ్ సొంత ఊరు కూడా అక్కడ దగ్గరలోనే ఉంటుంది అనమాట. మా ఊర్లో మా కాన్స్టిట్యున్సీ నుంచే పోతుంది గోదావరి. ఈ నేల నుంచి ఆ పాటలు పాడుతూ ఉన్నాము, నీళ్ళు పోతా ఉన్నాయి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఆ నీళ్ళు ఏంటో తెలియకపోతే ఆలోచన చేయండి ఒకసారి. సరే మనం మాట్లాడుకోవచ్చు, నేను చెప్పేది ఫ్యాక్ట్స్, ఇక్కడ కనబడింది కూడా ఫ్యాక్ట్స్. 1000 టీఎంసీలు అయింది. అదే కేసీఆర్ గారు ఏం చెప్పారంటే, నాకు ఆల్రెడీ 1000 టీఎంసీలు ఉన్నాయి, ఇంకొక 3000 టీఎంసీలు సముద్రంలో పోతా ఉన్నాయి, దాంట్లో కూడా ప్రోరాటా బేస్ అంటే మాకు ఇప్పుడు ఉన్న హక్కు 65% మా హక్కు దీంట్లో గోదావరి నీళ్ళలో 1900 టీఎంసీలు ఇంకా ఇవ్వండి అంటే. కేసీఆర్ గారు అడిగిందేమో 2900 టీఎంసీలు టోటల్. ఈ 1000 టీఎంసీలు, ఆ 1900 టీఎంసీలు, 2900 టీఎంసీలు కేసీఆర్ గారు అడిగితే, ఈయన గారేమో నాకు 1000 టీఎంసీలకు ఎన్ఓసీ ఇచ్చేయండి. ఇప్పుడు మనకి 1000 టీఎంసీలు ఇవాళ అవసరం మనకి, రేపు పొద్దున భవిష్యత్తులో ఇంకా నీళ్ళ అవసరం పెరుగుద్ది. దాన్ని బట్టి మనం మాట్లాడితే కేసీఆర్ రాసి ఇచ్చాడు వాళ్ళకి, కేసీఆర్ గారు రాసి అంటే ఎంత దారుణం అంటే అండి. అఫీషియల్ పోస్ట్లో ఉన్నప్పుడు మనం అందరికీ డాక్యుమెంట్స్ ఉంటాయి. ఆ డాక్యుమెంట్స్ని వక్రీకరించడం ఉంటుంది చూడండి. ముఖ్యమంత్రి గారికి అయితే పెట్టిన విద్య అది. ఇదే విధానంగా అంతకుముందు అసెంబ్లీలో కూడా ఒకసారి ఒక డాక్యుమెంట్ని వక్రీకరించి మాట్లాడారు ఆయన. మొన్న కూడా మళ్ళీ వక్రీకరించి మాట్లాడారు. ఇగో దీంట్లో ఒకటే సెంటెన్స్ అవుతాడు ఆయన. ఇప్పుడు మనం ఒక 4-5 సెంటెన్స్ ఉన్న ఒక సెంటెన్స్ ఉంటే ఆబ్వియస్లీ దాని అర్థం మారిపోద్ది. అంత దారుణంగా మాట్లాడతారు. దాంట్లో క్లియర్గా మెన్షన్ చేసింది, అదే దాంట్లో కిందనే మెన్షన్ చేసింది. అంటే కేవలం బనకచెర్ల అనేది ఒక రాజకీయ అంశంగా మారింది అనుకోవాలి. అక్కడ చంద్రబాబు గారిని చూస్తే మేము ఇది కేవలం మిగులు వర్జలాలు సముద్రంలో కలిసిపోతున్నాయి కాబట్టి కేవలం వర్జలాలు మాత్రం ఉపయోగించుకుంటామని చెప్తున్నాం. ఆల్రెడీ తెలంగాణ ఎన్ని ప్రాజెక్టులు చెప్పి మేము ఎక్కడ కూడా అనుమతికి అడ్డు పెట్టలేదు కదా, వాళ్ళు కూడా అనుమతి లేకుండా కట్టారు. ఇప్పుడు అందుకొరకే అంటే ఇప్పుడు నేనేమో ఐ కమ్ ఫ్రమ్ స్పైన్ సర్జరీ బ్యాక్గ్రౌండ్ అండి. నాకు ఇష్టం వచ్చిన ఆపరేషన్ చేయడానికి లేదు, దానికి ఒక ఎవిడెన్స్ ఉండాలి. ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అంటాం మనందరం కూడా. ఎవిడెన్స్ ఉండాలి, అదొక దానికి ఎవిడెన్స్ ఉండి దానికి రీజనింగ్ ఉండాలి, దాన్ని బట్టి నేను సర్జరీ చేయాలి. ఇప్పుడు నేను కూడా మాడేది అట్లానే మాడుతున్నాను క్లియర్గా. అంతకుముందు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పారు, మేమే వాళ్ళకి నీళ్ళు ఇవ్వద్దు అని ఎవరు అనట్లేదు ఇక్కడ. మా షేర్ మాకు ఇస్తూ మీ షేర్ మీ నీళ్ళు తీసుకోమని చెప్తున్నాం. అది మీకు అర్థమైంది కదా చెప్పింది. ఆయన చెప్పిన దాంట్లో కూడా మేమేమన్నాం, ఎస్ ఆయన కావాల్సింది అదే కదా, మా షేర్ మాకు ఫస్ట్ అలాట్మెంట్ చేసేసండి, ఆ తర్వాత మిగతా తీసుకోండి, అదే చెప్తాను. ఒకటి. రెండోది, మీరు ఇప్పుడు ఏమన్నారు, నేను ఎప్పుడు వాళ్ళు ప్రాజెక్టులు కడుతుంటే నేనే పాపలేదు. మొన్న హరీష్ గారు మీరు నాకు చెప్పుంటే బనకచెర్ల డిస్కషన్ అంటే అవన్నీ నేను పట్టుకొచ్చాను. చెప్పింది విత్ డాక్యుమెంట్ వీఆర్ అంటే జనరలీ కేసీఆర్ గారు నేర్పించిన విద్య అండి ఇది. మీరు చూడాలి ఎప్పుడైనా. కేసీఆర్ గారు కూడా ఎప్పుడు డేటా మాట్లాడతారు అంటే ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, సబ్జెక్టు డేటాకి అతుక్కుంటారు. మీరు చూసిన ఆయన ట్రైన్ అయిన ఆ నాయకులందరూ కూడా డేటాతో మాట్లాడాలి. ఆ రోజు మన హరీష్ గారు క్లియర్గా ప్రెస్ మీట్లో ప్రతి ఒక్క డాక్యుమెంట్ చూపెట్టారు. ఎలా చంద్రబాబు నాయుడు గారు మన ప్రాజెక్టుని ఆపడానికి ప్రయత్నం చేశారు, ఎలా కాళేశ్వరాన్ని ఆపడానికి ప్రయత్నం చేశారు అని అన్ని డాక్యుమెంట్లతో సహా చూపెట్టారు. ఆయన ఏమో నేను ఎప్పుడూ ఆపలేదని చెప్తారు. మేము చెప్పేది డాక్యుమెంట్తో చెప్తున్నాం, మేము ఏదో మాట వాక్గా చెప్పట్లేదు, ఏదో క్లియర్ విత్ ప్రూఫ్ విత్ ఎవిడెన్స్ చెప్తా ఉన్నాం. దట్ ఈస్ హౌ ఐ మీన్ యాజ్ సర్జన్ నేను కూడా చెప్తాను, ఏ చెప్పినా ఎవిడెన్స్తో చెప్పాలి మనం. ఆ ఎవిడెన్స్ని కూడా వక్రీకరించి ఒకరేమో అసలు నేనేమో అనలేదంటారు, ముఖ్యమంత్రి గారేమో అసలు ఒక సెంటెన్స్ చదివేసి ఎవిడెన్స్ మొత్తం వక్రీకరించి రాసింది వక్రీకరించి మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి ఆయన అంత హానరబుల్ పోస్ట్లో ఉన్నప్పుడు కూడా తన సొంత రాష్ట్రం గురించి తనే అబద్ధాలు చెప్తున్నాడంటే ఇంకా ఆలోచించేయండి. సో మేమేం చెప్తా ఉన్నాం ఇప్పటికి కూడా,
100% మేము ఈ పోరాటం కూడా మీతో కలిసి చేస్తాము, మేము అందరం కలిసి చేస్తామని చెప్పి కలిసి చేద్దామని చెప్పాం. ఆ తర్వాత మళ్ళీ అరుపులు కేకలు, నాతో చర్చకు రండి అసెంబ్లీకి. అసలు నీకు బనకచర్యలే తెలియదు, ఇంకేం చర్చ చేయాలి ఇప్పుడు మీతో? రైట్. ఇప్పుడు నేను కూర్చొని ఇక్కడ ఎవరో వచ్చి నాకు స్పైన్ సర్జరీ గురించి చర్చ చేద్దాం రా అని వెన్నుపూస గురించి చర్చ చేద్దామని చదువుకున్నాడు రాకపోతే నేను కూర్చొని చర్చ చేయాలా? మీకు అర్థమైంది కదా, సింపుల్ కాన్సెప్ట్. ఇప్పుడు నేను జర్నలిజం గురించి మీతో చర్చ చేయగలుగుతానా? సేమ్ టైం మీరు నాతో. సో సీఎం గారికి, ఇప్పుడున్న సీఎం గారికి దేవతల ప్రాజెక్ట్ ఎక్కడుందో తెలియదు ఆయనకి. అంతకుముందు కనీసం నేను ఏమనుకున్నాను అంటే కృష్ణా జలాల గురించి, ఎందుకంటే తను కృష్ణా పరివాహకులు ఉన్నాడు, కృష్ణా జలాల గురించి అయినా కొద్దిగా తెలుసు అనుకున్నాను. మొన్న చూసిన తర్వాత కృష్ణా జలాల గురించి కూడా తెలియదు వారికి. సరే, ఎవరమైనా కూడా అందరం కూడా బాగా తెలివిగా పుట్టాం, మనం అందరం కూడా సబ్జెక్ట్ నేర్చుకుంటాం ఎవరైనా కూడా. నేను స్పైన్ సర్జన్గా పుట్టలే, ఎంబీబీఎస్ చదువుకుంటూ పోతే అక్కడికి వస్తాం మనం. ఎనీబడీ ఫర్ దట్, నిరంతర విద్యార్థిగా. అబ్సల్యూట్లీ. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూర్చొని 4 రోజులు 5 రోజులు కేవలం కేసీఆర్ గారు ఇరిగేషన్ మీద కొన్ని వేల గంటలు గడిపారు. 1000 గంటలు గడిపారు. నాకు ఇప్పటికి కూడా నా మెమరీలో ఒక బ్రహ్మాండ, నా మెమరీలో అట్లా ఉండింది. కేసీఆర్ గారు 2009లో ఆయన అప్పుడు నిరాదీక్ష చేశారు, మీ అందరికి గుర్తుంది కదా. నిరాదీక్ష చేసినప్పుడు నా మెమరీలో అది ఇట్లా ఎచ్ అయి ఉందండి, ఇప్పుడు కూడా నిజంగా చెప్తాను. నేను మార్నింగ్ అది ఆ రోజు అనౌన్స్మెంట్ జరిగిన తర్వాత, ఏది తెలంగాణ అనౌన్స్మెంట్ జరిగింది, చిదంబరం గారు అనౌన్స్ చేశారు మధ్యరాత్రి. నేను పొద్దున కేసీఆర్ గారికి ఇలా కంగ్రాచులేషన్ చెప్దామని నేను కూడా నిమ్స్కి వెళ్ళాను ఆ రోజు. నాకు గుర్తుంది, నేను యశోదల స్పైన్ సర్జన్. సో నాకు ఆయన పొద్దున ఇలా పడిపోయి ఉన్నారు. ఆ టైంలో కూడా గోదావరి నీళ్ళు ఎత్తుకోవాలి మనం, అట్లాంటి నాయకుడు ఆయన. సో వీళ్ళేమో అసలు గోదావరి నీళ్ళందో తెలియదు, ఆయన గోదావరి నీళ్ళు ఎలా ఎత్తాలని అప్పటి నుంచి, ఏది ఉద్యమం టైంలో నుంచి అదే సబ్జెక్ట్ మీద మాట్లాడేవారు. అంత అవగాహన నాయకుని పట్టుకొని కూడా ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడడం. సో ఏం చెప్తానంటే, సరే మన డిబేట్లు కాకుండా నిజంగా సీరియస్గా ఇది మన రాష్ట్రానికి సంబంధించిన విషయం. 4 కోట్ల ప్రజలకి రేపు భవిష్యత్తులో ఇప్పుడు మీరు తీసుకొచ్చి హైదరాబాద్ నీళ్ళు కూడా ఆఖరికి అయ్యే నీళ్ళు, గోదావరి నీళ్ళు. దాని గురించి మనం సీరియస్గా ఉండాలి తప్ప దాన్ని ఏదో రాజకీయం చేయడం, మేము రాజకీయం చేయాలని మాకు తప్పనే లేదు. సీరియస్గా మేము కూడా కలిసి వస్తామని చెప్తున్నాం మేము కూడా. రైట్. ఇప్పుడు రాజకీయ నేపథ్యం కుటుంబం మీ చిన్నప్పటి నుంచి కూడా కేసీఆర్ గారితో బంధుత్వం ఉంది. మీ నాన్నగారు చిన్నప్పటి నుంచి మీరు చూస్తూ? లేదు, నిజంగా మా నాన్నగారు రాజకీయ నేపథ్యం కుటుంబం కాదు మాది. మా నాన్నగారు యాక్చువల్లీ స్పెషలైజ్ కాంట్రాక్టర్. సడన్గా ఒకరోజు 98లో ఆయనగా, అంటే అప్పుడు బై ఎలక్షన్ వచ్చింది మా కాన్స్టిట్యూన్సీలో. అప్పుడు మెట్పల్లి కాన్స్టిట్యూన్సీ ఉండే, తర్వాత కొరట్ల కాన్స్టిట్యూన్సీ. మెట్పల్లి కాన్స్టిట్యూన్సీలో బై ఎలక్షన్ వస్తే సడన్గా ఆయన్ని పిలుపు. అప్పటి వరకు కూడా ఆయన యాక్చువల్లీ ఈజ్ అ కాంట్రాక్టర్, అయినా అసలు సంబంధం లేదు ఆయనకి రాజకీయాలతో. ఈజ్ స్పెషలైజ్ కాంట్రాక్టర్ ఆల్ ఈజ్ లైఫ్. సరే, ఆయనకి రాజకీయ పరిచయాలు ఉన్నాయి, కానీ హీఈస్ నాట్ అ పొలిటీషియన్, ఈజ్ నెవర్ అ పొలిటీషియన్. సడన్గా ఆ రోజు 98 సడన్గా ఆయనకి ఒక అసెంబ్లీ టికెట్ ఇచ్చేప్పుడు బై ఎలక్షన్లో ఆయన ఫస్ట్ టైం ఆయన డైరెక్ట్ పాలిటిక్స్లోకి ఎలక్షన్కే వచ్చారు. ఆయన ఒక ఎలక్షన్కి వచ్చారు. సో ఎవరు ఆదర్శం అని? ఇప్పుడు మీ నాన్నగారిని చూస్తూ పెరిగారు మీరు, అలా కేసీఆర్ గారిని చూస్తూ పెరిగారు, ఎవరు ఆదర్శం మీకు? అంటే కేసీఆర్ గారి విజన్, ఆ దూరదృష్టి, ఆ దార్శనికత్వము, అసలు అట్లాంటి లీడర్ నిజంగా చెప్తాను నేను, అదొక ఇంకా ఐడియల్ అనమాట. ఇంకా అది మనకు ఎవరైనా కావాలి అంటే అది కేసీఆర్ గారు. నాకు తర్వాత ఇక మా నాన్నగారు నేర్పించిన విద్య, ఫస్ట్ సంస్కారము, ఇవన్నీ రాజకీయాలు ఇంపార్టెంట్, అవన్నీ ఆయన దగ్గర నేర్చుకున్నాను. మూడోది నాకు ఎప్పుడు కేటీఆర్ గారి విజన్ ఫర్ యంగర్ లాట్, అంటే విద్యార్థులకు ఎలా వాళ్ళని ఉద్యోగాల వైపు తీసుకెళ్ళాలి, ఇండస్ట్రియలైజేషన్, దట్ ఈస్ మై బిగ్గెస్ట్ థింగ్ అనమాట. ఇండస్ట్రీస్ రావాలి, సర్వీసెస్ పెరగాలి, ఇంకా యువకులందరూ అటువైపు మ్యానుఫ్యాక్చరింగ్ వైపు వెళ్ళాలి. సో దట్ ఈస్ మై బిగ్గెస్ట్ గోల్. ఇంకా నాకు అంటే చాలా ఉంటాయి కదా సంజయ్ గారు, జనరల్ గా అందరూ ఒక్కొక్క రోల్. మరి బట్ ద బిగ్గెస్ట్ పిక్చర్ ఇస్ కేసీఆర్. రైట్. అంటే చాలా ఉంటాయి కదా సంజయ్ గారు, జనరల్ గా ఇప్పుడు డాక్టర్ వృత్తి అనేది ప్రజలకు సేవ చేయాలంటే మీరు అలాగే చేయొచ్చు, ఇలాగే చేయొచ్చు, ఎలాగైనా చేయొచ్చు, సేవ దృక్పథం అనుకుంటే. బట్ రాజకీయాల్లోకి వస్తే ఇవన్నీ ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. చిన్నప్పటి నుంచి కూడా చూసిన సందర్భం, అంటే చూసిన సందర్భం ఎందుకంటారంటే మీకు తెలుసు కాబట్టి, రాజకీయాలు ఎంతలా తిడతారు, వ్యక్తిగతంగా కుటుంబాల్లోకి వచ్చి ఎలా దూషిస్తారు, ఇవన్నీ కూడా జనరల్ జరుగుతుంది. ఇప్పుడు మరి పెరిగిపోయినాయి. అదే ఇటువంటిప్పుడు అంటే ఎలా అనిపించింది మీకు? డాక్టర్ నుంచి అసలు రాజకీయాల్లోకి రావాలని ఎందుకు ఆలోచన వచ్చింది? నేను చూశాను కదా అంటే నేను హాస్టల్లో పెరిగాను చిన్నప్పటి నుంచి, నిజంగా చెప్పాలంటే. సో తెలంగాణ ఎట్లా జోకులు వేసేవారో అవన్నీ కూడా నాకు, చాలామందికి ఇంకా నిజంగా తెలంగాణ అప్పుడు నాకు ఏమవుద్ది, ఎందుకు వాళ్ళు చాలామంది తెలియదు. నాకు నేను ఎట్లా జోకులు వేసేవారు, అసలు ఎంత చిన్న చూపు చూసారు, అవన్నీ నాకు ఎప్పటి నుంచో తెలుసు. నాకు యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి హాస్టల్, ఎల్కేజీ నుండి హాస్టల్, మెడ్రాస్లో చదివాను, అన్ని చోట్ల చదువుకున్నాను. సో చిన్నప్పటి నుంచి తెలుసు. తెలంగాణ ఉద్యమం చూశాను. ఇట్ వాజ్ ఆల్వేస్, ఐ యూస్ టు ఆల్వేస్ లైక్ ఇట్. నా అంత చాలా ఇష్టం ఉండదు. రాజకీయంలోకి మాత్రం తెలంగాణ మంచి బ్రహ్మాండం గ్రోత్ ఉంది. నిజంగా చెప్పాలంటే నేను వచ్చింది కేవలం, సో నెక్స్ట్ స్టెప్ మనం ఇండస్ట్రియలైజేషన్, ఎంప్లాయ్మెంట్, వ్యవసాయ
కొత్త విధానమైన వ్యవసాయం రావాలి, ఇలాంటి అన్ని ఆలోచనలు. దట్ వాజ్ మై ఇన్స్పిరేషన్ టు కమ్ ఇన్ టు పాలిటిక్స్. నిజంగా చెప్తాను, హెల్త్ షుడ్ బి హెల్త్. చూసాను యాక్చువల్లీ కేసీఆర్ గారు ఎంత బ్రహ్మాండమైన ఆలోచన చేశారు అప్పుడు. అంటే ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక 100 పడకల ఆసుపత్రి, ఒక డయాలసిస్ సెంటర్. నేను చూసాను మా ఊరోళ్ళందరూ డయాలసిస్కి హైదరాబాద్ రావాలి అప్పుడు. అండ్ డయాలసిస్ అంటే కిడ్నీ ఫెయిల్ అయినప్పుడు డయాలసిస్ వారానికి మినిమం 3 సార్లు చేసుకోవాలి. సో ఆలోచన చేయండి, రావాలి వాళ్ళు బస్సులో లిటరల్లీ 6 hours చేయించుకోవాలి అక్కడ డయాలసిస్, మళ్ళీ ఊరికి పోవాలి, ఒకరోజు గ్యాప్ ఇచ్చి మళ్ళీ రావాలి. అంత బ్రహ్మాండం కేసీఆర్ గారు ప్రతి కాన్స్టిట్యున్సీలో డయాలసిస్ సెంటర్లు, 100 బెడ్ హాస్పిటల్. సో నేను యాక్చువల్లీ రాజకీయాన్ని వీటిని ఇంకా బెటర్ చేయడానికి వాళ్ళు అన్నీ ఆల్మోస్ట్ చేశారు యాక్చువల్లీ. నిజంగా అవన్నీ ఇంకా బెటర్ అవ్వాలి, మనం చేసే సిస్టమ్ బెటర్ అవ్వాలి. అదే మీరు ఏ లక్ష్యంతో అయితే వచ్చారు ఈ 18 నెలల కాలంలో మీరు ఎంతవరకు సాధించారనుకోండి? ఎందుకంటే ఎన్నికలకు ముందు కూడా మీరు పదే చెప్పేవారు, మెయిన్గా యువత రాజకీయాల్లోకి వస్తే డెఫినెట్గా రాష్ట్రాలు కావచ్చు, దేశాలు కావచ్చు, ఆటోమేటిక్గా ఒక బెటర్మెంట్ డెఫినెట్గా అనిపిస్తుంది. భవిష్యత్తు కావాల్సింది వాళ్ళే కాబట్టి. సో యువత కూడా మీరు వలసలు వెళ్ళొద్దు, నేను మీ అందరికీ ఎంప్లాయ్మెంట్ కల్పిస్తాను, 20,000 25,000 లోపు కనుక మీకు జీతం అయితే మీరు వెంటనే వెనక్కి తిరిగి వచ్చేయండి, కల్పించే బాధ్యత నాది అని చెప్పారు. సో ఏంటి ఎంతవరకు అసలు మీ కాన్స్టిట్యున్సీకి వస్తే ఎంతవరకు ఎంతమంది వెళ్ళారు, ఎంతమంది మీ మాటలు పట్టుకుని వెనక్కి వచ్చారు, ఎంతమంది మీరు ఉపాధి కల్పించారు? నిజంగా చెప్పాలంటే ఇప్పుడు నేను యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ అంటే నేను ఎమ్మెల్యే అయిన వెంటనే, ఎమ్మెల్యే కాకుండా ముందు కూడా ఒక జాబ్ మేళ చేశాను. సరే ఎమ్మెల్యే అయిన తర్వాత చెప్తాను. ఎమ్మెల్యే అయిన వెంటనే నేను ఒక పెద్ద జాబ్ మేళ పెట్టాను. అప్పుడు దగ్గర 670 మందికి జాబ్స్ వచ్చినాయి. సరే మళ్ళీ ఇంకొక ప్రాబ్లం అవుతుంది నాకు ఈ మధ్య, దాంట్లో ఆల్మోస్ట్ 25-30% మళ్ళీ ఊరికి వచ్చారు రిటర్న్. అంటే ఈ జాబ్స్ కొన్ని ఊర్లో ఉంటాయి, కొన్ని హైదరాబాద్లో ఉంటాయి, కొన్ని డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటాయి, కరీంనగర్లో ఉంటాయి అలాంటి జాబ్స్. కొందరు మా 25-30% మళ్ళీ రిటర్న్ వచ్చారు దాంట్లో. మళ్ళీ మెగా జాబ్ మెయిల్ చేశాను. మళ్ళీ ఈసారి దగ్గర 540 పీపుల్కి మళ్ళీ జాబ్ వచ్చింది. నేను ఇంకొకటి జాబ్స్ చేస్తున్నాను, కానీ నా మెయిన్ ఇంట్రెస్ట్ ఏముండిందంటే మా కాన్స్టిట్యున్సీలోనే కొరుట్లాలనే ఇండస్ట్రీలు రావాలి, యూ షుడ్ క్రియేట్ ఎంప్లాయ్మెంట్ దేర్. లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీ రావాలి. అది కూడా లేబర్ ఇంటెన్సివ్ అంటే ఎక్కడైతే లేబర్ బాగా ఎక్కువ మంది ఎంప్లాయ్ అవుతారో, ఎక్కువ మందికి జాబ్స్ వస్తాయో అలాంటి లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీ రావాలని చెప్పి. దీంట్లో ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఐ హ్యావెంట్ సక్సీడెడ్, నేను సక్సెస్ అవ్వలేదు. ఐ మీన్ మరి దానికోసం ఇంకా చేయాల్సింది ఉంటుంది. ఎక్కడైతే నాకు లోకల్గా జాబ్స్ వస్తే ఒకటి అక్కడ దగ్గరలోనే ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుద్ది, రెండోది ఎకో సిస్టమ్ మొత్తం ఎకానమీ మొత్తం డెవలప్, ఇండైరెక్ట్ జాబ్స్ వస్తాయి, అక్కడ ఎక్కువ మంది వాళ్ళ ఆదాయాలు పెరుగుతాయి, ఆటోమేటిక్గా బిజినెస్ పెరుగుద్ది, వ్యవసాయం సంబంధించి ఆధారిత బిజినెస్, వ్యవసాయం ఆధారిత ఇండస్ట్రీ వస్తాయి, వ్యవసాయదారులకి రైతులకి ఇంకా ఆదాయం పెరుగుద్ది. అలాంటి దట్ ఈస్ మై విజన్. కానీ నిజంగా చెప్పాలంటే ఈ 18-19 monthsలో సరే ఇన్వెస్ట్మెంట్లు వస్తున్నాయి అంటున్నారు, కానీ ఇంకా నాకైతే ఇక్కడ ఇప్పటివరకు ఏది ల్యాండ్ అయినట్టు ఇప్పటివరకు ఒక ఇన్వెస్ట్మెంట్ కనబడలేదు నాకు. సో లెట్ us వెయిట్ అండ్ సీ. ఐ మీన్ అంటే లోపం ఎక్కడ కనిపిస్తుంది మీకు? అంటే ఏదైనా మనం ఫస్ట్ నాది, యూ షుడ్ ఓన్ అప్. ఇప్పుడు మన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కాన్స్టిట్యున్సీ నాది, రాష్ట్రం నాది, తెలంగాణ ప్రజలందరూ నా వాళ్ళు. అది ఓనప్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా నిజాయితీగా పనిచేస్తాం మనం. ఆటోమేటిక్గా అంటే దాని వెనకాల పడతాం. ఆ రోజు కేసీఆర్ గారు ఎప్పుడు ఓనప్ చేసుకున్నారు. అందుకొరకే అసలు సరే ఎవరేం మాట్లాడినా కూడానండి స్టాటిస్టిక్స్ చెప్తాయి. నిన్న కూడా మళ్ళీ నేషనల్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన స్టాటిస్టిక్స్ తెలిసింది. ఒకప్పుడు వ్యవసాయం రాదు, వీళ్ళకి వరి పండడానికి రాదు అన్న రాష్ట్రం దేశంలో నెంబర్ 1 రాష్ట్రం అయిందంటే అది మామూలు విషయం కాదు. సరే ఇక వీళ్ళు మాట్లాడే వాళ్ళు క్రిటిసిజం చేయడము అని చాలా ఈజీ, వేరే వాళ్ళ మీద బట్టగాల్చిపోవడం. కానీ తెలంగాణ రాష్ట్రం నిన్న కూడా స్టాటిస్టిక్స్ వచ్చినాయి, దేశంలో వ్యవసాయంలో నెంబర్ 1 అయింది. ఎట్లా 65 సంవత్సరాలు సింపుల్, ఎట్లా 65 సంవత్సరాల కరెంట్ ఎట్లా ఉండదు, ఆ తర్వాత 9 నెలల్లో కేసీఆర్కి వచ్చిన తర్వాత కరెంట్ ఎట్లా వచ్చింది. యూ జస్ట్ థింక్ అబౌట్ దిస్. మీరు ఆలోచన చేయండి ఇవన్నీ. యూ ఓన్ అప్. గోదావరి నీళ్ళు ఎట్లా ఇక్కడ వరకు తీసుకురాగలిగినారు కేసీఆర్ గారు? ఇన్ని సంవత్సరాలు ఎందుకు రాలేదు, ఎందుకు రాలేదు నీళ్ళు, ఇప్పుడు ఎట్లా వచ్చాయి? సో మీరు ఆలోచిస్తుంటూ పోతుంటే ఒక్కొక్కటి నిజంగా అది ఎప్పుడంటే వెన్ యూ ఓనప్, అంటే నాది, నా రాష్ట్రం, నా ప్రజలు అని ఓనప్ చేసుకుంటే అప్పుడు జరుగుతుంది. ఆ రోజు ఇండస్ట్రీస్కి వచ్చే వరకు కేటీఆర్ గారు అది చేసేవారు. వ్యవసాయం అని కేసీఆర్ ఎట్లా చేసినారో ఇండస్ట్రీ వెనకాల పడేవారు. యూస్ టు గో మీట్ దెమ్. వాళ్ళ కాళ్ళ చేతులు అన్నీ పట్టుకునేవాడు. ఉదాహరణకి మీరు అప్పుడు చూసుంటారు కైటెక్స్ అనే కంపెనీ. నా క్లోజ్ ఫ్రెండ్స్ అందరూ కేరళలో చాలా మంది ఉంటారు. వాళ్ళు ఫోన్ చేస్తారు, అరే మీరు మా కంపెనీ ఎత్తుకుపోతున్నారా అని చెప్పేసి. పర్సనల్గా
చాపర్ పంపించి తీసుకొచ్చి ఇప్పుడు ఇట్ ఇస్ గోన్ ఎంప్లాయ్ 25,000 పీపుల్ అండి. కైటెక్స్ 25,000 మందిని ఎంప్లాయ్ చేస్తూ ఉంది. దట్స్ ఓనింగ్ అప్. అంటే నాది నా ప్రజలకు చేయాలి అని ఉన్నప్పుడు అది కనబట్లేదండి ఈ గవర్నమెంట్లో. సో అక్కడ అది కనబట్లేదు. నాది నేను చేయాలి నా ప్రజలు. రోజు పిచ్చి రాజకీయాలు ఇదే పని. మీరు చూస్తే 18 నెలల్లో 10 సంవత్సరాలు 14 సంవత్సరాలు కేసీఆర్ తెలంగాణ ఎలా రావాలి రోజు అది డిస్కషన్. ఆ తర్వాత 10 సంవత్సరాలు తెలంగాణ ఎట్లా అభివృద్ధి చెందాలి, నీట్ ఎట్లా తీసుకురావాలి, కరెంట్ ఎట్లా తీసుకురావాలి, సంక్షేమ పథకాలు ప్రజలకు ఎట్లా అందజేయాలి, రైతు బంధు ఎట్లా పంపించాలి ప్రజలకి. ఆ రైతు బంధు వచ్చిన తర్వాత దాన్ని ఎగ్జాక్ట్లీ ఈజీగా ఎలా పంపించాలి. అప్లికేషన్ లేదు, ఏం లేదు. రైతు బంధు వస్తే కరెక్ట్గా నీ అకౌంట్లో పడుద్ది. నువ్వు ఎక్కడ రోడ్లు చుట్టూ తిరిగిన. ఇక్కడ జస్ట్ ఒక స్కీమ్ పెడితే దీన్ని 10 సార్లు అందరు పోయి ఫామ్స్ ఫిల్అప్ చేసి ఇవ్వడం. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫోటోలు దిగడం, జిరాక్స్లు దిగడం. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదైనా బాగుందంటే ఫోటో స్టూడియో ఒకటి, జిరాక్స్ మెషిన్లో ఒకటి, రెండే తప్ప ఇంకేమీ బాగాలేవు నిజంగా చెప్పాలంటే. కేసీఆర్ గారు ఏమో 10 సంవత్సరాలు మీరు చూస్తే వ్యవసాయం, కరెంటు, వరి ప్రొడక్షన్ ఎంత వస్తూ ఉంది, పత్తి ప్రొడక్షన్ ఎంత వస్తూ ఉంది, బెస్ట్ పత్తి తెలంగాణ పత్తి, ఈ డిస్కషన్లు ఉండేవి. ఏ కొత్త ఇండస్ట్రీ వచ్చింది, ఏ కొత్త ఐటీ కంపెనీ వచ్చింది. బెంగళూరు లాంటి సిటీని మనం 2021, 22, 23 2 సంవత్సరాలు కంటిన్యూస్గా బెంగళూరు ఇస్ నోన్ యాజ్ ఐటీ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. ఐ మీన్ ఇట్స్ కాల్డ్ సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా. బెంగళూరు 2 సంవత్సరాలు కంటిన్యూస్గా అబ్జార్ప్షన్ స్పేస్ వాళ్ళకంటే ఎక్కువ మన దగ్గర వచ్చింది. ఏది ఆఫీస్ అబ్జార్ప్షన్ స్పేస్ అంటే ఆఫీస్ ఆక్యుపేషన్. ఐటీ ఉద్యోగాలు వాళ్ళకంటే ఎక్కువ వచ్చినాయని డిమాండ్ చేసుకోండి మీరు. ఎక్కడి నుంచి ఎక్కడ పోయింది మన గ్రోత్? 3 లక్షల మంది ఎంప్లాయీస్ ఐటీలో ఉంటే 10 లక్షల మంది పోయింది. జస్ట్ ఐటీ ఎంప్లాయ్మెంట్. ఒక్క ఐటీ ఎంప్లాయ్మెంట్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, అంటే ఇది డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పేది. ఒక్క ఐటీ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ మినిమం 4 ఇస్తుంది. అంటే దగ్గర ఐటీ దానివల్లనే ఇంకొక 20 లక్షలు వేరే ఉద్యోగాలు వచ్చినాయి. రైట్. అంటే కమింగ్ బ్యాక్ టు కోరుట్ల, ఒకసారి మనం ఉత్తర తెలంగాణకు వస్తే, ఉత్తర తెలంగాణ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, ఉద్యమాలకు ఒక పెట్టని కోటలా ఉంటాయి. సో అలాంటి చోట కరీంనగర్ కానీ నిజామాబాద్ కానీ ఎందుకు కాషా జెండా ఎగిరింది? అసలు ఏంటి, ఎక్కడ పాటు కనిపిస్తుంది మీకు? ఏముందండి, వీళ్ళు కనీసం ఎప్పుడు కూడా నా కోటేమని కూడా చెప్పరు. వీళ్ళు మోడీ గారు బొమ్మ పెట్టాలి, పక్కన రాముడు బొమ్మ పెట్టాలి, ఈ రెండే తప్ప ఏ రోజు అభివృద్ధి చెందరు. ప్రజల్ని రోజు వాళ్ళని మైకంలో పెట్టేసి పాపం. నేను అదే చెప్తాను మా కాన్స్టిట్యూన్సీలో ఎప్పుడు. మా నాన్నగారు మా మదర్ భయంకరమైన భక్తులు, మామూలు భక్తులు కాదు, భయంకరమైన భక్తులు. మా ఇంట్లో రోజు 3 గంటలు పూజ చేస్తారు. ఒకరు 3 గంటలు, ఇంకొకరు 3 గంటలు పూజ చేస్తారు రోజు. మా నాన్నగారు అక్కడ గుళ్ళు కడతారు, గోపురాలు కడతారు, అన్నీ కడతారు. కానీ నేను ఎప్పుడు వాళ్ళ ప్రజలు ఒకటి చెప్తాను, మా నాన్న గుడి కట్టి నాకు ఓటేయకండి అని చెప్తాను. నేను మంచి చేస్తా అంటే ఓటేయండి అని చెప్తాను. అభివృద్ధి చేస్తానంటే ఓటేయండి అని చెప్తాను. నేను రోజు పొద్దున్న దేవుని మొక్కుతాను. నేను కూడా ఇంట్లో నుంచి, మా ఇంట్లో నుంచి బయటకు పోనీకి లేదు. అవన్నీ చేస్తాను నేను కూడా. మా నాన్న గుళ్ళు కట్టి నేను మాత్రం నాకు ఓటేయకండి అని చెప్తాను డైరెక్ట్గా. అంటే రివ్యూ జరిగిందనుకు వచ్చి సంజయ్ గారు, ఇప్పుడు కోరుట్ల ప్రజలే ఉన్నారు, వరుసగా 5వ మిమ్మల్ని ఎన్నుకున్నారు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ప్రధాని మోదీ గారు బొమ్మ చూపిస్తారంటే, అలాగే కేసీఆర్ గారు కూడా తెలంగాణ ఒక కల్టిమేట్. అబ్సల్యూట్లీ. సో అటువంటి అప్పుడు మరి మిగిలిన చోట ఎందుకు ఫెయిల్ అయింది అనుకో? ఏమంటే చెప్తున్నాను కదా, పార్లమెంట్ ఎలక్షన్ వచ్చేసరికి ప్రజల్లోకి తీసుకెళ్లారు బాగా వీళ్ళు. మోడీయే కాపాడాలి అని చెప్పేసి. వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే అండి, ఆర్మీ చేసిన కూడా వీళ్ళ జేబులో వేసుకుంటారు వీళ్ళు. అంటే ఉదాహరణకు చెప్తాను, నేను ఆనెస్ట్గా చెప్తున్నాను. ఇప్పుడు మీకు మన ఆపరేషన్ సింధూర్ జరిగింది. ఒక భారతీయ పౌరునిలాగా నాకు ఒక్కటే ఉండింది, ఈ ఆపరేషన్ సింధూర్తో ఇంకోసారి పాకిస్తాన్ మాట్లాడొద్దు. ఇట్ ఈస్ అండ్ వీ షుడ్ గివ్ దెమ్ క్లోజర్. ఎక్కడో చోట మనం క్లోజర్ ఇవ్వాలి. ఎందుకు చెప్తా ఉన్నానంటే, రోజు లేకపోతే మనం ఆ పాకిస్తాన్ చూపడం, వాడు మన చూపడం. ఓ పాకిస్తాన్ చెత్త దేశం, ఇంత దేశం ఉండదు. వాళ్ళ తలసరి ఆదాయం ఎంత, మన తలసరి ఆదాయం ఎంత, అసలు వాట్ ఈస్ దర్ కెపాసిటీ, వాట్ ఈస్ ఆర్ కెపాసిటీ. రోజు పొద్దున మనం ఆ పాకిస్తాన్ చూడడం, ఆనందపడడం, వాడికంటే మనం బెటర్ ఉన్నాం అని చెప్పేసి. వాడిని మనం ఒకసారి క్లోజ్ చేసాం అనుకోండి, క్లోజర్ చేస్తే ఇంకా అయిపోయింది. లెటెస్ట్ కంపేర్ విత్ చైనా, లెటెస్ట్ కంపేర్ విత్ అమెరికా. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు డూ. చైనా ఉన్న ఇండియా 1990 వరకు కూడా సేమ్ స్థూల ఉత్పత్తి అండి, సేమ్ తలసరి ఆదాయం. ఇవాళ 6 రేట్లు ఎక్కువ పోయినాడు. మనమేమో ఇదే మాడుకుంటూ పాకిస్తాన్ ఏమవుద్ది, ఏదో అని చూపెడితే మనం కూడా ఏదో అవుతాం. సో వాట్ ఐ వాంటెడ్ ఇస్, మన ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ అసలు షుడ్ క్లోజ్ డౌన్ కంప్లీట్లీ. కానీ ఏం జరిగింది, ట్రంప్ ట్వీట్ పెడతాడు నేను ఆపేశాను అంటే మనం ఆగిపోయాం. అది కూడా మళ్ళీ ఇంకా మేము విక్టరీ అంటారు మళ్ళీ. ఐ మీన్ అంటే ప్రజల్ని మభ్యపెట్టడం, ప్రజలకి తప్పు చూపెట్టడం, మీడియాని వాడుకోవడము, సోషల్ మీడియా వాడుకోవడం తప్ప వీళ్ళు నిజంగా ప్రజల జీవితాల్లో ఏ మార్పు తీసుకొచ్చామని ఏ రోజు మాట్లాడరు ఇప్పటివరకు. అంటే బీఆర్ఎస్ అంటే కుటుంబ పార్టీ, వాళ్ళ కుటుంబానికే సొంతం. ఇది ప్రచారం చేయడంలో కాంగ్రెస్ బీజేపీ డెఫినెట్గా సక్సెస్ అయినా చెప్పాలి. అబ్సల్యూట్లీ. ఇవే కాదండి, ఈ కాదు, కాంగ్రెస్ బీజేపీ అన్నిట్లో సక్సెస్ అయ్యారు. ఏది తప్పు ప్రచారంలో. మరి ఎందుకు బలంగా చెప్పలేకపోతున్నారు? కేసీఆర్ గారు ఏ రోజు కూడా వ్యక్తిగత దూషణలకి, మీరు చూడండి ఇప్పటికి కూడా, ఇవాళ కూడా అపోజిషన్లో ఉన్నాం కదా, కేసీఆర్ గారు మాకు మెసేజ్ చెప్తారు, నోబడీ షుడ్ గెట్ ఇన్ టు
పర్సనల్ డిస్కషన్స్. పర్సనల్ అంటే ఎవరిదో వ్యక్తిగత దూషణలు, క్యారెక్టర్ అసాసినేషన్లు అవి కాదు మీరు చేయాల్సింది. ప్రజల ఇష్యూ మీదే మాట్లాడాలి మీరు, అంతే. ఎంత క్లారిటీతో ఉంటుంది. మీరు ఇప్పటికి కూడా చూడండి, మీరు నాకు ఎప్పుడైనా ఒకసారి వెరీ రేర్లీ ఎవరు చూసినా కూడా మా నాయకులు కూడా అంతే సబ్జెక్ట్ మీద మాట్లాడతారు ఇప్పటికి కూడా. ఎవరు రోజు పొద్దున్న క్యారెక్టర్ అసాసినేషన్లు, ఈ దూషణలు వీటికి దిగరు. ఎందుకంటే కేసీఆర్ గారు అది చెప్తారు. అందుకొరకే మేము అక్కడ ఫీల్ అయినాం. కేసీఆర్ గారు ఆ రోజు కూడా అభివృద్ధి గురించి మాట్లాడండి. వాళ్ళేమో వ్యక్తిగత దూషణలు, క్యారెక్టర్ అసాసినేషన్లు, తప్పుడు ప్రచారాలు. చిన్నప్పటి నుంచి చెప్తా ఉన్నారు మనకు, లైవ్ వుడ్ ఆఫ్ వాక్ ద ఎంటైర్ వరల్డ్ బై టైమ్ త్రూ టైటిల్ లేస్. అంటే మనం బూట్లు లేసి కట్టుకునే లోపల నిజం, బూట్లు లేసి కట్టుకునే లోపల అబద్ధం ప్రపంచం తిరిగేసి వస్తుంది అని చెప్పేసి అట్లా దాన్ని బాగా పుష్ చేయడం జరిగింది. కుటుంబ పాలన అంటే హరీష్ గారు ఆ రోజు ఉద్యమంలో ముందుండి పాల్గొన్నారు. కేటీఆర్ గారు ముందుండి ఉద్యమంలో పాల్గొన్నారు. కవిత గారు ఉద్యమంలో పాల్గొన్నారు. దానికి తగ్గట్టుగా ప్రజలతో ఎన్నుకోబడ్డారు కదా, ఎవరిని అట్లా కూర్చోబెట్టలేదు. అక్కడ కేటీఆర్ గారు కంటిన్యూస్గా సిరిసిల్ల ప్రజలు గెలిపిస్తూ ఉన్నారు. హరీష్ గారిని కంటిన్యూస్గా సిద్దిపేట ప్రజలు గెలిపిస్తూ ఉన్నారు. ఇది ప్రజల తీర్పు కదా, ఇది ప్రజల తీర్పుని మీరు కుటుంబ పాలన ఎలా అంటారు? ఇంకా ప్రజలు ఇచ్చిన తీర్పుని, ప్రజల తీర్పుని. కుటుంబ పాలన అంటే ఇప్పుడు మీరు కాంగ్రెస్ బీజేపీలో ఎందరు మంది ఉన్నారండి యాక్చువల్లీ నిజంగా చెప్పండి. రాజ్నాథ్ సింగ్ గారికి అబ్బాయి ఉంటాడు, ఇలా అందరి పిల్లలు ఉన్నారు. ఇంకా దీనికి కుటుంబ పాలన. ఆ రోజు ఉద్యమంలో పాల్గొన్నారు. ఉద్యమంలో పాల్గొన్న తర్వాత ప్రజలు వాళ్ళని ఎన్నుకున్నారు. ప్రజలు ఎన్నుకోకపోతే వేరే విషయం. ప్రజలు వాళ్ళందరినీ ఎన్నుకున్నారు, మళ్ళీ ఎన్నుకుంటా ఉన్నారు. సిరిసిల్లలో ఇప్పుడు కేటీఆర్ గారు 5 సార్లు గెలిచారు, హరీష్ గారు 6 సార్లు గెలిచారు. బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు ఉంటుంది ఖచ్చితంగా అని చెప్తున్నారు చాలా మంది. ఇంపాసిబుల్ అండి. అంటే ఇది ఎట్లా ఉంటుంది? ఇంకోటి, ఈ మధ్య నేను రెగ్యులర్గా చూస్తాను ఊహాజనితమైన వార్తలు. ఇది మీరు అన్నట్టు ఇంతకుముందు అబద్ధ ప్రచారంలో ఇదొక ఊహాజనితమైన వార్త. నాకు తెలిసి బీజేపీని కానీ ఎవరినైనా గట్టిగా బలంగా ఏ రోజు భయపడకుండా కొట్లాడింది కేవలం కేసీఆర్ గారు, మా బీఆర్ఎస్ ప్రభుత్వం. ఏ రోజు కూడా భయపడలేదు. ఎన్ని కేసులు పెట్టినా ఏం చేసినా మేము భయపడే ప్రసక్తి లేదు, రండి ఏమని చేసుకోండి అని చెప్పేసి అంత ధైర్యంగా కొట్లాడిన బాట. ఇవాళ నిజంగా చెప్పాలంటే మీరే చూడండి, ఇక్కడ కాంగ్రెస్ని ఒక మాట ఉంది బీజేపీని కాంగ్రెస్ ఒక మాట ఉంది. ఇద్దరు కూడా ఇప్పటికి కూడా కేవలం బీఆర్ఎస్ పార్టీనే అటాక్ చేస్తూ ఉంటారు రోజు పొద్దున. ప్రభుత్వంలో ఉన్న పాలసీ మీద, కాంగ్రెస్ ప్రభుత్వం పాలసీల మీద కూడా ఒకసారి ఇప్పుడు బీజేపీ వాళ్ళు కమెంట్ చేయరు. ఇప్పటికి కూడా ఇంకా బీఆర్ఎస్ గురించే మాట్లాడతారు. అంటే ప్రజలు ఇప్పటికీ చాలా డైలమా ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు చెప్తే బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అంటారు, బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి అంటారు. అసలు ఎవరితో ఉన్నారు? ఇదే ప్రాబ్లం. ఊహాజనితమైన వార్తలు, అసలు దాంట్లో ఏం సంబంధం లేదు. ఇద్దరిని కొట్లాడుతుంది కేవలం ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీయే. ఇన్ఫాక్ట్ మీరు చూస్తే మన రాష్ట్రంలో నేను చెప్పింది కాదు, మీరు అబ్జర్వ్ కూడా చేయండి. ఎంపీలందరూ రేవంత్ రెడ్డి గారి మిత్రులు, రోజు కలిసి తిరుగుతారు. వాళ్ళ ఏ పనులు ఉంటారో వాళ్ళు చేసుకుంటారు. ఆయనకు కావాల్సిన వాళ్ళు ఏమన్నారు, వాళ్ళు ఇద్దరు కూడా బీఆర్ఎస్ని అటాక్ చేస్తున్నారు. సో మాకు 100% మా మిత్రులు కేవలం తెలంగాణ ప్రజలే. అంటే మాకు మిత్రులు కేవలం తెలంగాణ ప్రజలు తప్ప మాకు ఏ పార్టీతో మిత్రత్వం లేదు. ప్రజలతో మాత్రమే మిత్రత్వం ఉంది. తెలంగాణ ప్రజలు మాత్రమే మా మిత్రులు, తెలంగాణ ప్రజలు మాత్రమే మా పార్టీతో కలుస్తారు. ఇప్పుడు ప్రభుత్వం కంటే కూడా ప్రతిపక్షానికి ఎక్కువ బాధ్యత ఉంటుంది. ప్రజా సమస్యలు లేవనెత్తడంలో కానీ ప్రభుత్వానికి అధికారం ఉండొచ్చు, కానీ బాధ్యత ఎక్కువ ప్రతిపక్షాల మీదే ఉంటుంది. అంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కావచ్చు, కాళేశ్వరం కమిషన్ కావచ్చు, ఇలా చాలా ఇష్యూస్ బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి అనుకోవాలా? అసలు ప్రజా సమస్యలు లేవనెత్తడంలో మీరు ఎంతవరకు సక్సెస్ అయ్యారనుకోవాలి? మేము ఉక్కిరిబిక్కిరి అయితే అవ్వట్లేదు, దేర్ నో డౌట్ అబౌట్. ఉక్కిరిబిక్కిరి అయితే అవ్వట్లేదు. మాకు తెలుసు. నా ప్రకారం నిజంగా చెప్తానంటే, చాతనైనోడేమో పనులు చేస్తాడు, రోజు పొద్దున్న లేచి ఏ పని చేయాలి నెక్స్ట్ అని చెప్పి ఆలోచిస్తాడు. చాతగానోడు, అసమర్థుడు ఏం చేస్తాడంటే వేరుడి మీద బురద జల్లుతూ నేను బాగుండాలి అని చెప్పేసి ఆ కార్యక్రమంలో ఉంటాడు. క్లియర్గా ఇప్పటికీ ఎప్పటికీ చెప్తా ఉన్నాం, కాళేశ్వరమే మా తెలంగాణ రాష్ట్రానికి దైవము, భవిష్యత్తు, భరతప్రాయం. అందులో తిరుగులేదు, అందులో ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఎన్ని కమిషన్లు వేసుకున్నా కూడా రేపు పొద్దున ఉదాహరణ అంటే ఎంత కామెడీ ఉంటుందండి. ముఖ్యమంత్రి గారు మొన్న పోయి గంధమల ప్రాజెక్టు, గంధమల నీళ్ళు లేకుండా వస్తాయండి, కాళేశ్వరం ప్రాజెక్టే అండి. అది కూడా కొండపోచమ్మ సాగర్ నుండి అటు మల్లన సాగర్ నుంచి నీళ్ళు వస్తాయి. హైదరాబాద్కి 20 TMC నీళ్ళు ఉన్నారు. మల్లన సాగర్ ఏంటండి? కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ బ్యారేజ్ కాదు. మేడిగడ్డ బ్యారేజ్ చాలా చిన్నది. దాంట్లో 3 బ్యారేజ్లు, 1500 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, 250 కిలోమీటర్ల టనళ్ళు, 20 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, ఇవన్నీ పంపులు, ఇవన్నీ కలిస్తే కాళేశ్వరం ప్రాజెక్టు. 100% ఎక్కడికి వాటర్ కావాలన్నా ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచే
వస్తాయండి, అలా సందేహం లేదు. సో ఎన్ని కమిషన్లు వేసినా కూడా సరే, వీళ్ళు కమిషన్లు రాజకీయ ప్రభుత్వంతో చేస్తా ఉన్నారు కాబట్టి ఆ కమిషన్ వాళ్ళకి ఏమని చెప్పొచ్చు కానీ తప్ప ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన విషయం మీరు ఇప్పుడే చెప్పారు. ఇప్పుడు ఈ మధ్య కామెడీ అయిపోయింది, నేను చూశాను 2-3 ఎంపీలు నా ఫోన్ ట్యాపింగ్ చేశారని చెప్పేసి. ఇప్పుడు నేను కూడా చెప్తాను, 100% మా ఫోన్ ట్యాప్ రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. ఆధారం లేకుండా మాడుతున్నాను నేను, వాళ్ళు కూడా ఆధారం లేకుండా మాట్లాడు. మీ ఫోన్ ట్యాపింగ్ అయిందని నీకు ఎట్లా తెలిసింది? అంటే సిట్ వాళ్ళు ఇస్తున్నారు కదా, ఈ లిస్ట్ లో మీ నెంబర్ ఉంది, మీ ఫోన్ ట్యాప్ చేసినట్టుగా. వేసింది సిట్ ఏం చెప్పారో తెలియదు కానీ వీళ్ళు ముందే వీళ్ళే పోయి కలుస్తా ఉన్నారు సిట్ ని, నా పేరు పెట్టండి అని చెప్పేసి. అసలు సిట్ ఎవరిదండి? స్టేట్ గవర్నమెంట్ కదా అది. ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడడం తప్ప అసలు ఎప్పుడు కూడా ఫోన్కి ప్రభుత్వానికి సంబంధం కూడా ఉండదు, సీఎం గారికి సంబంధం ఉండదు, మంత్రులకు సంబంధం ఉండదు. ఏ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేసుకుంటున్నారో మనకు సంబంధం ఉండదు. మనకు వచ్చి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే మనకు చెప్తారు మన గవర్నమెంట్కి. అదే తప్ప మూర్ఖత్వమైన డిస్కషన్ అండి అది. కేవలం క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలి. నాయకులు ఎదుగుతూ ఉన్నారు, ప్రశ్నిస్తూ ఉన్నారు. రోజు పొద్దున్న లేస్తే బ్రహ్మాండంగా అసలు కాంగ్రెస్ అంత వర్స్ట్ గవర్నమెంట్ లేదని చెప్పి ప్రజల దగ్గర తీసుకుపోగలిగాం మేము. కేటీఆర్ గారు అసలు ముందలుండి ఏమైనా కానివ్వండి అని చెప్పి కొట్లాడారు. ఆయన ఫామ్లో అయ్యి అని చెప్పారు ముందు, అది నడవలేదు. వాళ్ళు క్లియర్గా అర్థమైంది ఫామ్లో అయ్యిలో ఏమయ్యేది లేదు. కొన్ని రోజులు ఫామ్లో అయ్యి అంటారు, కొన్ని రోజులు కాళేశ్వరం అంటారు, కొన్ని రోజులు ఫోన్ ట్యాపింగ్ అంటారు. ఇవి తప్ప ప్రజల కోసం అవసరమే పని ఏది చేయరు వీళ్ళు. పాలిటిక్స్ అని మీరు చెప్తున్నారు. ఇప్పుడు ఆ పాలిటిక్స్ డైవర్షన్ పాలిటిక్స్ అని ప్రజా సంస్థలు మీరు ఎలా తీసుకెళ్తున్నారు అనుకోవాలి, ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వస్తున్నాయి. సో దానికి తగ్గట్టుగా మళ్ళీ సిద్ధం కావాలి. బ్రహ్మాండంగా మీరు స్థానిక సంస్థల ఎలక్షన్లో చూడండి, వీళ్ళని బ్రహ్మాండంగా ప్రజల వీళ్ళకి బుద్ధి చెప్తారు. రైతులకి అర్థమైపోయింది యాక్చువల్లీ ఏంటో, రైతులకు సంబంధించిన సమస్యల గురించి ముందుకు తీసుకెళ్ళాము. ఎనీ సమస్య ఉన్నా కూడా ప్రజల దగ్గర మేము తీసుకెళ్ళడంలో చాలా బ్రహ్మాండంగా పనిచేస్తా ఉన్నాం. అది డైవర్షన్ చేయడానికే వీళ్ళు చేసే ఈ పిచ్చి రాజకీయాలు తప్ప, రోజు పొద్దున పిచ్చి రాజకీయం తప్ప బ్రహ్మాండంగా 100% చెప్తా ఉన్నాను. ఇప్పుడు వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్లు, స్థానిక సంస్థ ఎలక్షన్లో పీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండమైన రిజల్ట్స్ వస్తాయి, దానిలో కాన్ఫిడెంట్గా ఉంది. సరే వీళ్ళు బెదిరింపులు అవన్నీ చేస్తారు ఇప్పుడు తప్పకుండా. కాంగ్రెస్కి వచ్చిందల్లా బెదిరింపులు, భయపట్టియడాలు, పోలీసులను వాడుకొని ప్రజల్ని భయపట్టియడము, ఇలాంటివన్నీ చేస్తారు తప్ప నాకైతే కాన్ఫిడెంట్గా ఉంది. ప్రజలు మాకు మంచి బుద్ధి చెప్తారు వాళ్ళకి ఇప్పుడు అని చెప్పేసి. రైట్, ఇక కమింగ్ బ్యాక్ టు మీ నియోజకవర్గానికి వస్తే అసలు మీ ముందు లక్ష్యాలు ఏంటి? ఎందుకంటే యువత మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు, యువతకు మీరు ఇచ్చే భరోసా ఏంటి? మీరు ఏ పనులు అయితే కరెక్ట్గా ఇప్పుడు మీ టైంలో, ఎందుకంటే అధికారం శాశ్వతం కాదు, మనం చేసే సేవ శాశ్వతంగా ఉండిపోతుంది. సో ఆ విధంగా మీరు ఎలాంటి కార్యాచరణతో మీరు ఇప్పుడే అన్నారు కానీ సేవ శాశ్వతం, ఆరోగ్యం మాత్రం మా కాన్స్టిట్యూన్సీలోకి శాశ్వతం అండి. నేను ఇప్పుడు బతుకున్నంత కాలం వాళ్ళ ఆరోగ్యం మాత్రం గ్యారెంటీగా చూసుకుంటాను. ఎందుకంటే అంతకు చాలా యువత ముందలు రావాలి, వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు రావాలి, దే షుడ్ బికమ్ ఆంటర్ప్రినర్స్. వాళ్ళే ఆంటర్ప్రినర్ రావాలి. ఇద్దరు ముగ్గురు మొన్న ఒక అబ్బాయి వచ్చి కలిసి అండి 3 days బ్యాకే. ఆయన్ని అసలు 2-3 సార్లు ఆయన కౌగులించుకున్నా కూడా. ఆయన మంచి బీటెక్ చదివాడు అబ్బాయి, ఎవరి కింద ఉద్యోగం చేయట్లేదు. మా ఊర్లోనే 10 మందికి ఉద్యోగాలు ఇచ్చాడు అబ్బాయి. అది నాకు కావాల్సింది. నెక్స్ట్ ఉద్యోగాల కోసం ముందుకు రావాలి. సేమ్ టైం మా దగ్గర బ్రహ్మాండమైన పంటలు పండుతా ఉన్నాయి. ఇప్పుడు రైతుల దిగుబడి బ్రహ్మాండంగా ఉంది, ఆదాయం పెరగాలి, ఆల్టర్నేటివ్ క్రాప్స్లోకి పోవాలి. ఇప్పుడు కొత్త తరమైన కమర్షియల్ క్రాప్స్లోకి రావాలి, అదొకటి జరగాలి. సేమ్ విధంగా మా దగ్గర చాలామంది బీడీ కార్మికులు ఎక్కువ మంది ఉంటారు. మా దగ్గర మా కాన్స్టిట్యున్సీలో బీడీ కార్మికులు ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళందరికీ ఇంకా కొద్దిగా భవిష్యత్తులో వాళ్ళకి ఇంకా ప్రోద్బలం, వాళ్ళకి ఇంకా ఆల్టర్నేటివ్ బిజినెస్లు, ఆల్టర్నేటివ్ అవన్నీ కూడా చెప్పాలి. సో యువత ముందరికి వస్తే నేనేం నమ్ముతా అంటే, ఒక ఉద్యోగం కల్పిస్తే అవును వాళ్ళు 10 మందికి చూపిస్తారు, 10 మందికి ఉద్యోగం చూపెడతారు. అండ్ నేను ప్రతిసారి ఉద్యోగం కల్పించిన ప్రతిసారి ఒకటే చెప్తా వాళ్ళకి, నువ్వు నాకు చేయాల్సింది ఒకటే, నువ్వు కంపల్సరీ మినిమం 2-3 ఉద్యోగం ఇప్పించాలని నేను వాళ్ళకి చెప్తాను. సో నా ఫోకస్ అంతా ఇప్పుడు దాని మీద ఉంటుంది. ఎందుకంటే ప్లస్ 10 మందికి కలిపియడమే కాదు, మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే 2 కుటుంబాలు 3 కుటుంబాలు ఆల్రెడీ మంచిగా అవుతాయి. ఖచ్చితంగా ఒక చైన్ లింక్లో ఉంటుంది కదా. ఎందుకంటే మన కుటుంబం బాగుంటే గ్రామం బాగుంటుంది, గ్రామం బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం కూడా దేశం బాగుంటుంది. ఎంత ఒక లింకప్తో ఉంటుంది. ఖచ్చితంగా అదే కోరుకుందాం సార్. అంటే మా యువతతో ఏంటంటే ఆ సోషల్ మీడియాతో మోసపోకుండా మంచి సోషల్ మీడియా మంచిగా ముందర రండి. 100% వాళ్ళందరూ చాలా తెలివైన వాళ్ళు మా కాన్స్టిట్యూన్సీలో. మా కాన్స్టిట్యూన్సీలో ఎంత ఇంటెలిజెంట్ ఉంటుందంటే, మేము మీకు ఉదాహరణ చెప్పాలి. ఒక 4 years బ్యాక్, అంటే నేను అప్పుడు ఎమ్మెల్యే కాదు, నేను అప్పుడు ఇంకా స్పైన్ సర్జన్. ఇక్కడ నుంచి ఒక మిత్రుడిని మీ ఐటీ బ్యాక్ ఆఫీసు మా కొరుట్లలో ఓపెన్ చేయండి అని చెప్పాను నేను. ఆ మిత్రుడు, మీ కొరుట్లలో ఎట్లా ఓపెన్ చేస్తాం సంజయ్, అక్కడ ఐటీ అంటే హైదరాబాద్లో టాలెంట్ ఉంటుంది, అక్కడ ఉండదు కదా అని చెప్పాడు. నేను లేదు, వీ విల్ గివ్ యూ వాట్ ఎవర్ టాలెంట్ యూ వాంట్, మేము ట్రైన్ కూడా చేస్తామని చెప్పేసి ఆయన్ని అక్కడికి తీసుకెళ్ళడం జరిగింది. తీసుకెళ్ళి అక్కడ ఉన్న డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్స్ని అందరినీ కల్పిస్తే అలా 2 సంవత్సరాలు ఎన్నికలు పడితే ఫైనలీ
ఇంటర్వ్యూలు పెట్టాడు. ఇంటర్వ్యూ పెట్టి అక్కడే ఇంటర్వ్యూ పెట్టిన తర్వాత అసలు దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ టాలెంట్ హియర్, దే నీడ్ ఎక్స్పోజర్ అని చెప్పేసి ఆయనే అన్నాడు. అని అనడే కాకుండా ఒక 100 సీటర్ ఆఫీస్ అక్కడ ఓపెన్ చేశాడు. మా కొరుట్ల చిన్న టౌన్లో ఒక 100 సీటర్ ఐటీ ఆఫీస్ ఉంది ఇవాళ. అది కూడా అంటే సరే మా వాళ్ళందరూ రాజకీయం చేశారు, దాన్ని కూడా డాక్టర్ సంజయ్ గారు దాన్ని క్లోజ్ చేపిస్తారు ఎలక్షన్ అయిపోయిన వెంటనే అని చెప్పేసి. ఎలక్షన్ అయిపోయింది, మంచి 2 ఏళ్ళైంది, ఇంకా నడుస్తూ ఉంది, బ్రహ్మాండంగా నడుస్తూ ఉంది. సో మా కాన్స్టిట్యూన్సీలో చాలా మంది బ్రహ్మాండమైన యువకులు ఉన్నారు, బ్రహ్మాండమైన టాలెంట్ ఉంది వాళ్ళందరికీ. దాన్ని ముందుకు తీసుకురావడమే నేను చేయాల్సిన పని. డెఫినెట్గా సార్, ఎందుకంటే మీ కుటుంబం మీద ఒక నమ్మకం అనేది మీ కోరిట ప్రజలకు ఉంది కాబట్టి ఖచ్చితంగా అది కంటిన్యూ అవ్వాలి. మీరు అనుకున్న లక్ష్యాలు సాధించాలని కోరుకుంటున్నాను సార్. అబ్సల్యూట్లీ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సంజయ్ గారు, మీ వాల్యుబుల్ టైం కేటాయించి మీ వాయిస్ వినిపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ప్రైమ్ న్యూస్, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి వాయిస్ విత్ ఎమ్మెల్యే. మరో ఎమ్మెల్యే వాయిస్తో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us.